అయ్యా రాణా దగ్గుపాటి సినిమా సక్సెస్ లేకపోతే సినిమా ప్రమోషన్ లో కనిపిస్తున్నాడు కానీ తన సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. ఇది మీరు గమనించారా? ఇంకా కొంతమంది అయితే రాణా గారు పొలిటికల్ స్టెప్ తీసుకుంటున్నారు, అందుకని సినిమాలకి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారని చెప్పుకుంటున్నారు. నిజానికి రాణా దగ్గుపాటి హిరణ్ కశ్యప అనే సినిమాని 200 కోట్ల బడ్జెట్ తో ఓన్ గా నిర్మించనున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఆగిపోయింది. హిరణ్ కశ్యప సినిమా స్టోరీని రాణా గారికి గుణశేఖర్ గారు వినిపించారట. భారీ బడ్జెట్ కారణంగా సినిమా కొన్ని రోజులకి పోస్ట్ పోన్ అయితే జరిగింది. ఈ లోపల శాకుంతల మూవీని గుణశేఖర్ గారు డైరెక్ట్ చేశారు. మూవీ రిజల్ట్ అటర్ ఫ్లాప్ అవడంతో రాణా దగ్గుపాటి డైరెక్టర్ క్రిష్ గారితో కలిసి హిరణ్ కశ్యప్ అని తెరకెక్కిస్తున్నారు. ఇది తెలిసిన గుణశేఖర్ గారు అయితే కోర్టులో కేసును వేశారు. ఇంకా మీడియాలోకి వచ్చి కూడా వార్నింగ్ కూడా ఇచ్చారు. హిరణ్ కశ్యప్ ఇప్పట్లో మొదలవ్వదు. అల్లు అర్జున్ గారితో తీయాల్సిన సినిమాని డైరెక్టర్ అట్లీ సల్మాన్ ఖాన్ ఇంకా రజనీకాంత్ ని పెట్టి భారీగా టీ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు భయ్య. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తారని అప్పట్లో అందరూ భావించారు. మరి బడ్జెట్ కారణంగా సినిమాని అయితే క్యాన్సిల్ చేశారు. సినిమాలో నటిస్తున్న కాస్టింగ్ కోసమే 200 కోట్లు అవుతుందట. మేకింగ్ కోసం ఇంకా 200 కోట్లు ఖర్చు అవుతుందని సినిమాని క్యాన్సిల్ చేశారు. అట్లీ మాత్రం అదే స్క్రిప్ట్ ని స్క్రీన్ ప్లే మార్చి సల్మాన్ ఖాన్ ఇంకా రజనీకాంత్ తో కలిసి తీస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ గారు సినిమాకి 80 crores రెమ్యునరేషన్ గా అడిగారట. అందుకని మూవీ క్యాన్సిల్ అయిందని అందరూ చెప్పుకుంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.